హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటూ అసలు మనం ఎందుకు ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాము ఇవన్నీ చెప్పేస్తాను, వినేయండి. తెలిసిన వాళ్ళు ఫైన్, తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి. జనరల్గా మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరం అంతవరకు ఐడియా ఉంటుంది ఎవరికైనా కూడా. సో అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది వర్డ్, ఇదంతా కూడా నేను కొంచెం అయితే డీటెయిల్గా తెలుసుకున్నాను. ఫస్ట్ అయితే అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది అంటే, ఈరోజు మనకి లార్డ్ బ్రహ్మ యూనివర్స్ని క్రియేట్ చేశారనమాట. అందుకే మనము ఉగాది అనేది 2 సాంస్క్రిట్ వర్డ్స్ నుండి డిరైవ్ అయింది. యుగ అండ్ ఆది అనమాట. యుగ అంటే ఎరా, ఆది అంటే బిగినింగ్. అందుకే మనం ఉగాది అంటే న్యూ బిగినింగ్స్ అని అంటూ ఉంటాం. మన తెలుగు స్టేట్స్లో అయితే మనం ఉగాది అని పిలుస్తాము. అదే వేరే ప్లేసెస్లో అయితే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే గుడి పాడ్వా అంటారు. అలా వాళ్ళు వేరే నేమ్స్తో పిలిచినా కూడా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మనం ఉగాది పచ్చడి ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాము ఈరోజు అంటే, ఇది సింబలైజ్ చేస్తుంది అనమాట. అంటే లైఫ్ అనేది అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. చేదు, బాధ, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. అందుకే 6 ఫ్లేవర్స్ ఉంటాయి మన ఉగాది పచ్చడిలోని. సో ఇది సింబాలిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. లైఫ్లో పాస్ట్ని వదిలేసి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సింబలైజ్ చేస్తుంది అనమాట లైఫ్ యొక్క ఎసెన్స్ని. చాలా ఇంకా ఎక్కువే చెప్పేశాను. సో యాక్చువల్లీ ఏది పడితే అది మాట్లాడే కన్నా కూడా ఉగాది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని సిగ్నిఫికెన్స్ నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పి షేర్ చేసుకున్నా అంతే. సో నేనైతే ఇలా నా డే అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఉగాది పచ్చడి దేవుడికి పెట్టేసిన తర్వాత అప్పుడు టెంపుల్కి వచ్చి కొంచెం సేపు దేవుడి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి అక్కడి నుండి ఇంటికి వచ్చేసాక మమ్మీ మంచిగా పులిహోర, సేమ్యా ఇవన్నీ చేశారు. అవి టేస్ట్ చేసి తినేసి అప్పుడు నేను మా ఫ్రెండ్స్ని అయితే వెళ్ళి మీట్ అయ్యా అనమాట. హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో అన్నిటికన్నా ఫస్ట్ ఈరోజు ఉగాది కదా, సో నేను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ యా, నేను మా ఫ్రెండ్స్ తో అయితే సెలబ్రేట్ చేసుకున్న. యాస్టిస్ మీకు తెలిసిందే, ఫ్రెండ్స్ తో నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటా అనమాట. ఏ ఫెస్టివల్ అయినా కూడా ఫస్ట్ ఇంట్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాను. సో ఈరోజు కూడా అంతే. ఈరోజు పైగా నాకు వీక్ ఆఫ్ అనమాట. సో హ్యాపీగా నా ఫ్రెండ్ అయితే వచ్చి నేను మీట్ అయ్యాను. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వదిలేసి నేను ఏవేవో మాట్లాడుతున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది, విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో యా, ఈరోజు నేను మా గెస్ట్ ని చూపిస్తాను. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నావు ఫ్రెండ్? బాగున్నాను ఫ్రెండ్స్. ఏంటి విష్ హ్యాపీ ఉగాది. తెలుగులో కావాలి మాకు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి మంచి జరగాలని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఉగాది సంవత్సరం ఇదేంటి, నేమ్ ఏంటి? విశ్వావసు. వెరీ గుడ్. ఫైనలీ తెలుగు వచ్చింది మా పిల్లకి. సో చిన్నప్పుడు నా ఫ్రెండ్ నేను తెలుగులో టాపర్స్ అన్నమాట. టాపరే, నేను కాదు. ఏదో అలా అన్నమాట. సో ఇప్పుడైతే పికప్ అయిపోయాం ఇద్దరం కూడా, చదవడం రాయడం ఒక్కసారి అయితేనే మీకు ఫేమస్. నువ్వు చెప్పు, నీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? పొద్దున్నే లేచి బ్రష్ చేస్తావా? ఎస్. తల స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఉగాది. అరే నీకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఫెస్టివల్ కావాలా? అంటే అది చెప్పచ్చు, అక్కర్లేదు. బట్ స్టిల్ పండక్కి ఖచ్చితంగా మనం కొత్త బట్టలు వేసుకుంటాం. ఉగాది పచ్చడి
మ్యాండేటరీ. ఉగాది పచ్చడి సెలబ్రేట్ అంటున్నాం చూడండి, మనం బిగినర్స్ మిస్టేక్స్. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తాం. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడు గదిలో పెట్టేసి గుడికి వెళ్తాం, అంతే. ఇదేరా నా డ్రిల్. డ్రిల్ అంట. వెరీ గుడ్. నువ్వేం చేసావు? నేను కూడా ఏముంటది, ప్రతి ఇయర్ కూడా సేమ్ అంతే ఇలానే మార్నింగ్ లేచి, అంటే ఉగాది పచ్చడి మా ఇంట్లోనే నేనే ఎప్పుడు ప్రిపేర్ చేస్తా అన్నమాట. మమ్మీ జస్ట్ అన్ని మ్యాంగో, కోకోనట్ ఇలాంటివి మనం వేస్తాం కదా, అవి ఆ ఐటమ్స్ ఇస్తారు కదా, అవి రెడీ చేసి కట్ చేసి పెట్టేస్తారు. మనం జస్ట్ వచ్చి కలిపేసి దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మార్కులు కొట్టేస్తాం అనమాట. యాక్చువల్లీ ఇయర్ కూడా అదే జరిగింది. మమ్మీ జస్ట్ మొత్తాన్ని చేసి పెట్టేస్తే మనం కలిపేసి మనమే చేసినట్టు చూపిస్తాము. సో అది దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అంతే. మళ్ళా డే అంతా నార్మల్. స్టార్టింగ్ మార్నింగే ఉంటది కదా ఉగాది అన్న కూడా. బట్ ఏంటంటే మనకి కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని సెంటిమెంట్స్ అనొచ్చు, రిచువల్ కాదు. అంటే ఉగాది రోజు గొడవ పడకూడదు, ఏడవకూడదు. ఇంకా నిన్న రీసెంట్ గా ఒక రీల్ లో చూసాను రా, లేదు అని చెప్పొద్దు, తర్వాత చేస్తాను అలా చెప్పాలంట. ఈ రోజు ఎవరైనా ఏమైనా అడిగినా కూడా లేదు, కాదు, కూడదు అన్నట్టు చెప్పకుండా ఓకే ఐ ట్రై లేటర్, అంటే లైక్ యాజ్ వి సే ఇన్ కార్పొరేట్ లాంగ్వేజ్, విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, వెరీ గుడ్ రా, నైస్. సో ఇలాంటి సెంటిమెంట్స్ మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఒకవేళ ఏదైనా చిన్నగా ఏడ్చినా లేదంటే ఫీల్ అయినా, ఈ రోజు ఫీల్ అవుతుంది, రేపు ఫీల్ ఈరోజంతా ఫీల్ అవుతారు. మేమైతే నమ్ముతాం, అంటే మన పేరెంట్స్ అలా ఉంటూ ఉంటారు కాబట్టి మనకి కంప్లీట్ గా 100% నమ్మకపోయినా అట్లీస్ట్ ఎక్కడో ఓకే మేబీ ఎందుకో నిజమే అయి ఉండొచ్చు, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి ఈ రోజు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం అనమాట. ఎంత ఏడుపు వచ్చినా, ఎంత బాధైనా లోపలే అంతే. సో మేమైతే అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఏం లేదండి, అంతే. నా ఉగాది అయితే ఆల్మోస్ట్ డన్. సో తన దగ్గరికి వచ్చాను కదా, నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి కొంచెం సేపు అలా టైం స్పెండ్, మళ్ళా వచ్చి చేసింది కూడా ఏమి ఉండదు, జస్ట్ కూర్చొని మాట్లాడుకొని కష్ట సుఖాలు పంచుకుంటాం అనమాట. అరే నీ లైఫ్ లో ఏమవుతుంది, నా లైఫ్ లో ఏమవుతుంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ అప్డేట్స్ అనమాట. అదొక కైండ్ ఆఫ్ గర్ల్ థెరపీ అనొచ్చు. సో అలా మాట్లాడుకుంటూ ఉగాది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మొత్తానికి అలా అయిపోయింది. సో ఇంకా మాట్లాడితే పెద్ద వీడియో లెంత్ పెరిగిపోతుంది, చాటబారుతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇలా ఎండ్ చేసేస్తున్నాను. బై బాయ్. చూడు ఎంత బాగా ఇక్కడ వాళ్ళందరికి హ్యాపీ ఉగాది చెప్పు చెప్పు, ఇటు చూడు, వాళ్ళందరూ చూస్తున్నారు నీ వైపే. హ్యాపీ ఉగాది చెప్పురా రాము. అదిగో హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది అని చెప్పు. ఏం చేస్తున్నావు? అందరు నీ వైపు చూస్తుంటే హ్యాపీ ఉగాది అని చెప్పకుండా చూడు, వాళ్ళందరు నీ వైపే చూస్తున్నారు. హ్యాపీ ఉగాది చెప్పు. చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. ఈ కనుతో కూడా చూస్తావా నన్ను? ఆ కనుతో ఈ కనుతో కూడా చూస్తావా? సరే చూస్తున్నాడు. హ్యాపీ ఉగాది. వాడిని చూపించుకుంటున్నాడు, ఇలా తీయండి అలా తీయండి. అమ్మో వయర్ సో అగ్రెసివ్. చేతి మీదకి వస్తా. సరే రావద్దులే. ఎక్కడికి వెళ్తా? ఆర్చి వెళ్తావా? పెట్టద్దులేరా ముద్దు, ఇప్పటిదాకా ఆడేసుకున్నావు. ఆడుకున్నందుకన్నా ముద్దు ఇవ్వాలి కదరా, ఎందుకు ఇవ్వట్లేదు? చిన్నోడా చూస్తున్నాడు.